உட்காருங்க. అందరూ కూర్చుందాం. அருமை இரட்சகர் இயேசு கிறிஸ்துவின் இனிய நாமத்தில் உங்கள் ஒவ்வொருவருக்கும் எங்கள் நம்முடைய சபையின் சார்பில் குடும்பத்தின் சார்பில் இயேசு கிறிஸ்து பிறந்த கிறிஸ்மஸ் நல்வாழ்த்துக்களை நாங்கள் சொல்லுகிறோம். మరి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మంగ ఫుల్ గాస్పెల్ సంఘం తరపున ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా యొక్క క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. 2025వ வருஷத்தை கர்த்தர் நன்மையால் முடிசூட்டினார். మరి ఈ యొక్క 2025వ సంవత్సరాన్ని కూడా ఆయన గొప్పగా మనల్ని నడిపించి இருக்கிற ஒருவரும் என் ஆண்டவர் எனக்கு ஒண்ணுமே செய்யல, என் ஆண்டவர் இந்த வருஷம் ஒண்ணுமே செய்யலன்னு சொல்லவே முடியாது. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నాకు దేవుడు ఈ సంవత్సరంలో ఏమీ చేయలేదు అని మనం ఎవరు చెప్పలేము. இன்னைக்கு நம்ம இந்த இடத்துல జీవనోడు இருப்பது ఆండవర్ చేత కృపై. మరి ఈ రోజున ఈ స్థలంలో మనము జీవికులుగా మనము ఇక్కడ కూర్చున్నామంటే అది దేవుని కృప మాత్రమే. காலையில் நடந்த சர்வீஸ்ல ஒரு சம்பவத்தை நான் சொன்னேன். మరి ఉదయాన్న జరిగిన ఆరాధనలో ఒక విషయాన్ని నేను చెప్పాను. நான் ஊர்ல ஒரு சபையில மெசேஜ் கொடுத்துட்டு ஜெபத்துக்காக வந்திருந்த போது మరి నేను ఊర్లో కూడా మరి ఒక సంఘంలో మెసేజ్ ఇచ్చి ప్రార్థన జరిపించాడు. செபிப்பதற்காக ஒரு தாய் 2 வாலிப பிள்ளைகளை கூட்டிக் கொண்டு வந்தார்கள். మరి ఒక తల్లి 2 కుమారులను కూడా మరి ஒரு பிள்ளைக்கு ஒரு 22 வயசு இருக்கும், ஒரு பிள்ளைக்கு ஒரு 25 வயசு இருக்கும். ఆ ఇద్దరు బిడ్డలకు కూడా 22 25 ఏళ్లుగా 5 ఏళ్ల సంవత్సరాలు. ஒரு பிள்ளை பிகாம் செகண்ட் இயர் படித்துக் கொண்டிருக்கிறது. మరి ఒక బిడ్డేమో బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ஒரு பிள்ளை ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ முடிச்சு ఫోర్త్ ఇయర్ కు போகுது. రెండో బిడ్డ ఇంకొక బిడ్డ మరి ఎంబీబీఎస్ 4వ సంవత్సరంలోకి. அந்த தாயினுடைய இருதயத்தில் இருந்த அந்த வேதனை அவளுடைய கண்ணீர் மூலமாக ஐயா இந்த பிகாம் படித்துக் கொண்டிருக்கிற இளைய பிள்ளைக்கு 2 కిడ్నీயும் ఫెయిలియర్ என்று சொன்னாங்க. మరి ఆ తల్లి కూడా కన్నీటితో వచ్చి మరి బీకామ్ చదువుతున్న నా కుమార్తెకు 2 కిడ్నీలు కూడా చెడిపోయినాయి అని చెప్పి. ஒரு வீட்ல 2 பிள்ளைகள், ఒక్క ఇంట్లో 2 బిడ్డలు. ஒரு பிள்ளைக்கு 2 కిడ్నీயும் ఫెయిలియర్. మరి ఒక్క బిడ్డకు కూడా 2 కిడ్నీలు కూడా పాడైన. ஒரு பிள்ளை ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ நல்லா సులభமா படிச்சிட்டு இருக்குது. మరొక కుమార్తె మరి ఎంబీబీఎస్ 4వ సంవత్సరం కూడా చాలా చక్కగా చదువుతుంది. அந்த தாயினுடைய இருதயம் எவ்வளவு வேதனைப்படும். అప్పుడు ఆ తల్లి యొక్క హృదయం కూడా ఎంతగా వేదనతో నిండి ఉంటుంది. ஆனா உங்களுக்கும் எனக்கும் ஆண்டவர் கொடுத்த சுகத்துக்காக நன்றி. కానీ మీకు మాకు నాకు ఈ రోజున ప్రభు మంచి స్వస్థతని ఆరోగ్యాన్ని ఇచ్చినారు. ఒక పిల్లകളുடைய வாழ்க்கையில அப்படிப்பட்ட வேதனை இல்லாம இருப்பதற்காக தேவனுக்கு మీ యొక్క బిడ్డల జీవితాల్లో కూడా అలాంటి బలహీనతలు ఏమీ లేకుండా ఈ రోజున మీరు ఆరోగ్యంగా ఉన్నారండి. 1991வது வருஷம் டிசம்பர் மாசம் 27ஆம் தேதி நான் இந்த குவைத் தேசத்தில் குவைத் ஏர்போர்ட்ல இறங்கின போது இந்த தேசத்துக்குள்ள பகல் 10 மணிக்கு ஃளைட்ல இறங்குறேன். ஆனா தேசத்தை பார்க்கும்போது இருள் அடைந்திருந்தது. మరి నేను 1991లో డిసెంబర్ 27వ తారీఖు ఉదయాన 10 గంటలకు ఈ యొక్క కువైట్ దేశంలో నేను వచ్చి ల్యాండ్ అయినప్పుడు ఈ యొక్క దేశము అగాధముతో అంటే చీకటిగా ఉన్నది. పగల్ 10 మணிకి பார்த்தா రాత్రి 10 மணி போல இருக்கிறது. ఉదయాన ఆ 10 గంటల సమయము రేయి 10 ఎలాగైతే ఉంటుందో అలాంటి పరిస్థితులుగా ఉన్నాయి. அந்த கல்ஃப் வார்ல கடைசி ஆயில் வெல் பிளக் பண்ணிக்கிட்டு பிரிட்டிஷ் அமெரிக்கன்ஸ் எல்லாமே போயிட்டு இருக்காங்க. మరి ఆ యొక్క గల్ఫ్ వార్ లో కూడా ఆ యుద్ధం జరిగినప్పుడు ఇక్కడున్న ఆ యొక్క ఆయిల్స్ అన్ని కూడా మరి బ్రిటిషర్స్ అమెరికన్స్ తీసుకొని వెళ్ళిపోయారు. ఆయిల్కి పక్కத்துல இருக்கக்கூடிய மீனா அகமதி ரிஃபைனரிஸ் எல்லாம் எரிச்சிட்டு இருக்குது. మరి మీనా అహ్మదీ రిఫైనరీ ఉన్నది కదా, అది అప్పుడు మరి తగలబడి ఉన్నది. அப்படிப்பட்ட ஒரு இருளோடு கூட இந்த தேசத்துக்குள்ள என்றானே. మరి అలాంటి చీకటిలో నేను ఈ దేశంలోకి ప్రవేశించాను. ஆனா ஒரு சில மாசங்களுக்கு பிறகு அந்த இருள் கொஞ்சம் கொஞ்சமாக மறைய ஆரம்பித்தது. కానీ కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆ యొక్క చీకటి కూడా కొంచెంగా మరి వెళ్ళిందన్నమాట. இன்றைக்கும் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து நமக்கு இந்த கிறிஸ்மஸை இந்த கொண்டாடி கொண்டிருக்கும் போது சொல்லுகிற ஒரே ஒரு சத்தியம், మరి ఈ రోజున కూడా మరి క్రిస్మస్ సందర్భంలో మనము ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో చెప్తున్న ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే, இருளில் இருக்கும் ஜனங்கள் பேரொளியை கண்டார்கள், చీకటిలో ఉన్నవారు వెలుగుని చూశారు,
மரண இருளில் இருக்கிற தீமை உள்ளவர்களுக்கு வெளிச்சம் ఉదితది మరి சொல்லுகிறது. మరణపు చీకటిలో అగాధములో ఉన్న వారికి వెలుగు కలిగను అని బైబిల్లో Matthew chapter 4 verse 15 and 16 very clearly says, మరి మత్తయి 5 మత్తయి 5 4 15 16 4 மத்தேயு 4 15 16 இருளில் இருக்கும் ஜனங்கள் பெரிய வெளிச்சத்தை கண்டார்கள். చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. Matthew 4:15-16 correct? Yes. வெளிச்சத்தை கண்டார்கள். மரண இருளின் திசையில் இருப்பவர்களுக்கு வெளிச்சம் உதித்தது. మరణ ప్రదేశములో మరణ ఛాయలను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. క్రిస్మస్ நமக்கு சொல்லுகிற ஒரு సత్యం, క్రిస్మస్ అనే ఈ యొక్క రోజుల్లో మరి ఆ క్రిస్మస్ చెప్పే ఒక సత్యం మన జీవితంలో ఏంటంటే, ஆண்டவர் நமக்கு இந்த கிறிஸ்மஸ் பிறப்பின் மூலமாய் சொல்லுகிற సత్యం, మరి ప్రభువైన క్రీస్తు ఈ యొక్క క్రిస్మస్ ముఖాంతరంగా మనతో ఆయన చెప్పగలిగిన ఒక మాట ఏంటంటే, இயேசு இல்லாமல் நம்முடைய வாழ்க்கை இருளாக இருந்தது. యేసయ్య లేకుండా ఉన్న మన జీవితము చీకటిగా ఉన్నది. ஆனால் நீதியின் சூரியனாகிய இயேசு நம் வாழ்க்கையில் வந்தபோது அந்த இருள் நீங்கி நம் வாழ்க்கை வெளிச்சமானது. మరి ఆ యొక్క నీతి సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాల్లో ఆయన ఎప్పుడైతే వచ్చారో మన జీవితాలు కూడా వెలుగుమయముగా ప్రకాశింపబడ్డాయి. హల్లెలూయా హల్లెలూయా. నిశ్చయமாக நான் உங்களுக்கு சொல்ல முடியும், నేను ఖచ్చితంగా మీతో చెప్పగలిగిన ఒక మాట, యేసయ్య தீர்க்கதரிசி உரைக்கப்பட்டது நிறைவேறும்படி இயேசு கிறிஸ்து இந்த உலகத்திற்கு வெளிச்சம் கொடுக்க வந்தார். మరి ప్రవక్తైన యెషయా ప్రవచించిన మూలముగానే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమందు ఉదయించెను. அதுதான் நம்ம நினைவு கூர்ந்து கொண்டிருக்கிறோம். అదే మనము ఈ రోజున మనము పాటిస్తున్నాం. அதுதான் இந்த டிசம்பர் மாசத்துல கிறிஸ்து பிறப்பை குறித்து நாம் பேசிக் கொண்டிருக்கிறோம். మరి ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననం గురించి మనము మాట్లాడుతున్నాం. ஒரு நாள் அந்தகாரத்தில் இருந்தோம், ఒక రోజున మనము చీకట్లో ఉన్నాము. ஒரு நாள் நாம் இருளில் இருந்தோம். మరి గత కాలంలో మనం అగాధంలో ஒரு நாள் நம்முடைய வாழ்க்கை இயேசு இல்லாத வாழ்க்கையா இருந்தது. మన జీవితాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాల్లో లేని పరిస్థితిగా ఉన్నది. இயேசுவுக்கு நமக்கு సంబంధం ఇల్లాத வாழ்க்கையா இருந்தது. యేసయ్యకు మనకు సంబంధము లేని ఒక జీవితముగా మన ஆனால் இயேசு கிறிஸ்து நம்ம உள்ளத்துல பிறந்தபோது, కాకపోతే ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే మన హృదయంలో இயேசு జన్మించారో, கிறிஸ்து நம்ம வாழ்க்கையில வந்தபோது, ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు நம்ம வாழ்க்கையில இருந்த இருள் நீங்கியது. మన జీవితాల్లో బ్రతుకుల్లో ఉన్న ఆ చీకటి తొలగింపబడింది. நம்ம வாழ்க்கையை இருளாக்கி கொண்டிருந்த பாவம் நம்மை விட்டு நீங்கியது. మన జీవితాన్ని చీకటిమయముగా చేస్తున్న ఆ చీకటి తొలగిపోయింది. యేసు క్రీస్తుனுடைய రక్తం நம்மை சுத்திகரித்தது. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని శుద్ధులుగా మార్చింది. యేసు క్రీస్తుனுடைய அந்த காயப்பட்ட அந்த தழும்புகளால் நாம் சுகமடைந்தோம். ప్రభువైన యేసుక్రీస్తు పొందిన గాయాల చేత మనమందరం కూడా స్వస్థతను యేసు క్రీస్తుவினால் நமக்கு பாவ మన్నిపుனுடைய నిశ్చయం கிடைத்தது. ప్రభువైన యేసుక్రీస్తు మూలకముగా మనకు పాప క్షమాపణ దొరికింది. యేసు క్రీస్తుவினால் நாம் ரட்சிக்கப்பட்டோம். ప్రభువైన యేసుక్రీస్తు మూలకముగా మనము రక్షణ పొంది ఉన్నాం. நம்ம பாவத்துக்கு அடிமைகளாக இருந்த நம்மை இயேசு மீட்டெடுத்தார். పాపములో బానిసలుగా ఉన్న మనలను ఆయన విమోచించి ఉన్నాడు. இருள் நிறைந்த வாழ்க்கை வெளிச்சமாக மாறினது. చీకటితో నిండిన మన జీవితము వెలుగుమయముగా మారినది. హల్లెలూయా హల్లెలూయా. இன்னைக்கு அதுதான் நமக்கு குட் நியூஸ். మరి ఈ రోజున మంచి సువార్త ఏంటంటే ఇదే. இயேசு பிறக்கும்போது செய்தியோடு வந்தது, இருளில் வாழும் ஜனங்கள் பேரொளியை கண்டார்கள். మరి ప్రభువైన యేసుక్రీస్తు జన్మము మరి ఈ యొక్క వాగ్దానముతో కూడా వచ్చిందన్నమాట. మరి చీకటిలో ఉన్నవారు మరి వారు మహా వెలుగును కనుగొనిది. கிறிஸ்துமஸ் என்று சொன்னாலே ஸ்டார் லைட் எல்லாம் நம்ம கொண்டாடுடைய అర్థమే அதுதான். మరి ఈ యొక్క క్రిస్మస్ అనే మనము ఆ యొక్క పదానికి అర్థము మరి ఆ యొక్క నక్షత్రము ఆ యొక్క వెలుగే ఉన్నది. பாவம் நிறைந்த நம்முடைய வாழ்க்கையை நீக்குவதற்காக நீதியின் சூரியனாகிய வெளிச்சமாக இயேசு நமக்குள்ள பிறந்ததனால நம்ம வாழ்க்கை பிரகாசிக்க ஆரம்பித்தது. ఆ నీతి సూర్యుడైన యేసయ్య మన చీకటి
బ్రతుకుల్లో ఆయన ఉదయించినప్పుడు మన జీవితాలు కూడా ఆయనతో కూడా ప్రకాశింపబడ్డాయి. சங்கீதம் 112ல 4வது வசனம் Psalms 112 verse 4ல வாசிக்கும் போது செம்மையானவர்கள் இருளிலே செம்மையானவர்களுக்கு இருளிலே வெளிச்சம் உதிக்கும். కీర్తన 112:4లో యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. செம்மையானவர்களுக்கு இருளிலே வெளிச்சம் உதிக்கும். మరి యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. யார் செம்மையானவர்கள்? ఎవరు యథార్థవంతులు? யார் செம்மையானவர்கள்? ఎవరు యథార్థవంతులు? Who is the right people? మరి ఎవరు యథార్థమైన వ్యక్తులు? How the right people will shine? మరి ఎలాగా యథార్థవంతులు వారు யாருக்கு வெளிச்சம் உதிக்கும்? ఎవరికి వెలుగు కలుగుతుంది? பாவத்துக்கு மரித்தவர்களுக்குள்ளே வெளிச்சம் உதிக்கும். ఎవరైతే పాపానికి వారు మరణించినారో వారి பாவ జీవితంలో மன்னிப்பினுடைய వెలుగు కలుగుతుంది. நிச்சயத்தை பெற்றவர்களுக்கு வெளிச்சம் உதிக்கும். మరి ఎవరైనా పాప క్షమాపణ నిశ్చయతను పొందిన వారికి వారి జీవితంలో இன்றைக்கு వెలుగు இந்த కలుగుతుంది. கிறிஸ்மஸ் సర్వీస్ல இருக்கிற தேவ பிள்ளையே, మరి ఈ రోజున ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో ఉంటున్న దేవుని యొక్క ప్రియులారా, இந்த டிசம்பர் மாசம் 12ஆம் தேதி இந்த மங்கா ஃபுல் காஸ்பல் சபையில் இந்த பிரசங்கத்தை கேட்டுக்கொண்டிருக்கிற என் ஜனமே, మరి ఈ యొక్క మంగ ఫుల్ గాస్పెల్ సంఘంలో దేవుని యొక్క సందేశాన్ని వింటున్న செம்மையானவர்களுக்கு இருளிலே வெளிச்சம் உதிக்கும். యథార్థవంతులకి చీకటిలో వెలుగు కలుగును. செம்மையானவர்களுக்கு இருளிலே வெளிச்சம் உதிக்கும். యథార్థవంతులకి చీకటిలో వెలుగు కలుగును. உனக்கு இயேசு கிறிஸ்துவினுடைய வெளிச்சம் உனக்குள்ள வந்திருக்கிறதா? మీ జీవితాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వెలుగు వచ్చి ఉన్నదా? இயேசுவை சொந்த இரட்சகராக ஏற்றுக்கொண்டிருக்கிறீர்களா? మరి ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నావా? நான் பாவி என்று உணர்கிறேன் என்று ஒரு உணர்வு உங்களுக்குள்ள இப்ப வந்திருக்கிறதா? నేను ఒక పాపిని అనే గ్రహింపు మీలో ఈ రోజున ఉదయించి ఉన్నదా? நான் இதுவரைக்கும் இருளிலே வாழ்ந்து கொண்டிருந்தேன், ஆனால் இயேசு என்னுடைய இருதயத்தில் வெளிச்சமாய் வந்திருக்கிறார் என்ற ஒரு உணர்வு உங்களோடு கூட பேசிக் கொண்டிருக்கிறதா? నేను చీకటిలో జీవిస్తున్నాను, ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు నా జీవితంలోకి నా హృదయంలోకి రావాలని మీరు ఆశిస్తున్నారా? பாவத்திலிருந்து என்னுடைய மனம் திரும்பி இருக்கிறது என்ற ஒரு உணர்வு வந்திருக்கிறதா? పాపముల నుండి నా యొక్క హృదయము మారి ఉన్నది అనే ఆ యొక్క మార్పు నీలో కలిగి ఉన్నదా? இயேசு கிறிஸ்துவினுடைய இரத்தம் என் பாவங்களை கழுவி சுத்திகரிக்கிறது என்ற ஒரு உணர்வு உங்களுக்குள்ள இருக்கிறதா? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము మీ యొక్క పాపాలని శుద్ధీకరించి ఉన్నాయనే నిశ్చయత మీలో இயேசு ఉన్నదా? கிறிஸ்துவினுடைய மரணத்தோடு என்ன சரீரத்தை அடக்கம் பண்ண ஒப்பு கொடுத்திருக்கிறேன் என்ற ஒரு உணர்வு உங்களுக்குள்ள இருக்கிறதா? మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎలాగైతే మరణములో పాతివేయబడి మరలా ఆ యొక్క పునరుద్ధానపు అనుభవం నీలో ఉన్నదా? அவர்கள்தான் செம்மையானவர்கள். వారే యథార్థవంతులు. உங்களுக்கு அப்படிப்பட்ட ஒரு எக்ஸ்பீரியன்ஸ் இருந்தா பக்கத்துல உள்ள கரங்களை பிடித்து செம்மையானவர்களுடைய வாழ்க்கையில இருளிலே வெளிச்சம். అలాంటి అనుభవం మీ జీవితాల్లో ఉన్నట్లయితే మీ పక్కన ఉండే சொல்லுங்க, మీ பக்கத்துல పక్కన ఉండే చేయి పట్టుకొని చెప్పండి, యథార్థవంతులకి இருளிலே வெளிச்சம் உதிக்கும். యథార్థవంతుల జీవితాల్లో செம்மையானவர்களுக்கு చీకటిలో వెలుగు పుట్టును. இருளிலே வெளிச்சம் உதிக்கும். యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. హల్లెలూయా. హల్లెలూయా. யோவான் 1:5 John chapter 1 verse 5. యోహాను 1:5 அந்த ஒளி இருளிலே பிரகாசிக்கிறது, இருளானது அதை பற்றிக் கொள்வதில்லை. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపక. யார் அந்த ஒளி? ఎవరు ఆ వెలుగు? யார் அந்த light? ఎవరు ఆ వెలుగు? Who is the light? ఎవరు ఆ వెలుగు? Jesus is the light. మరి వెలుగు ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. அந்த ஒளி இருளிலே பிரகாசிக்கிறது, ఆ యొక్క వెలుగు చీకటిలో இருளானது அதை பற்றிக் கொள்வதில்லை. కాకపోతే చీకటి ఆ యొక్క వెలుగుని పట్టుకోలేదు. இயேசு நம்முடைய வாழ்க்கையில வரும்போது, ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలో இயேசு நம்ம వచ్చినప్పుడు, வாழ்க்கையில வரும்போது మన బ్రతుకుల్లో యేసు ప్రభు వచ్చినప్పుడు இருள் மறைகிறது, చీకటి మారిపోతుంది. பிறகு அந்த இருள் நமக்குள்ள வராது. దాని తర్వాత ఆ యొక్క చీకటి మనలో రాదు. காரணம் ఏంటంటే இயேசு வெளிச்சமாய் இருக்கிறார். ఏమంటే ప్రభువైన యేసుక్రీస్తు మనలో వెలుగై ఉన్నారు. இந்த கிறிஸ்மஸ் இந்த செய்தியிலே உங்களுக்கு ஒரு நல்ல நியூஸ். మరి ఈ యొక్క క్రిస్మస్ రోజున మీకు ఒక మంచి శుభవార్త. இயேசு உங்க வாழ்க்கையில அவர் வந்துட்டா, ప్రభువైన యేసుక్రీస్తు మీ జీవితాల్లో ఆయన ఉదయించినప్పుడు நீங்க பிரகாசிக்க தொடங்கிடுவீங்க. మీరు మరి ప్రకాశింపడానికి நீங்க మీరు మొదలు பிரகாசிக்க పెడతారు. தொடங்கிடுவீங்க. మీరు ప్రకాశింపడానికి మొదలు పెడతారు. எப்பேற்பட்ட பாவியா இருந்தாலும், ఎలాంటి పాపిగా உலகமே உங்களை வெறுத்தாலும், ఈ లోకమే మిమ్మల్ని உங்க ద్వేషించినప్పుడు, குடும்பமே உங்களை మీ வெறுத்தாலும்,
యొక్క సమాజము మిమ్మల్ని உங்க கம்பெனி ద్వేషించినప్పుడు, உங்களை வெறுத்தாலும், మీ యొక్క కంపెనీ మిమ్మల్ని உங்க ద్వేషించినప్పుడు, தேசம் உங்களை வெறுத்தாலும், మీ యొక్క కుటుంబాలు మిమ్మల్ని உங்க ద్వేషించినప్పుడు, தேசம் உங்களுக்கு தண்டனை கொடுத்து ஜெயில்ல போடக்கூடிய ஒரு பாவியா இருந்தாலும், ఒకవేళ మీ దేశమే నిన్ను మరి నీకు ఒక శిక్షను విధించి అలాంటి పాపిగా నువ్వు ఉన్నట్లుగా అయితే இயேசு உங்க உள்ளத்துல வந்துட்டா ప్రభువైన యేసు మీ యొక్క హృదయంలోకి వచ్చినట్లయితే நீங்க பிரகாசிக்க ஆரம்பிச்சிருவீங்க. మీరు ప్రకాశింపడానికి ప్రారంభిస్తారు. హల్లెలూయా. யோவான் 1:9 எப்படி வசனம் சொல்லுது தெரியுமா? యోహాను 1:9 ఎలాగా సెలవిస్తున్నది తెలుసా? உலகத்தில் வந்த எந்த மனுஷனையும் பிரகாசிப்பிக்கிற மெய்யான ஒளி. మరి నిజమైన వెలుగు ఉండెనో అది లోకములోనికి எந்த மனுஷனையும், ప్రతి మనిషిని சில பேர் వెలిగించుచున్నది. நீங்க மனசுக்குள்ள நினைச்சிட்டு இருக்கீங்க, కొందరు మీ హృదయంలో మీరు అనుకుంటున్నారు, இந்த கிறிஸ்துமஸ் ஆராதனைக்கு வந்து நீங்க யோசிச்சிட்டு இருக்கீங்க, మరి ఈ రోజున ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చి మీరు இல்ல ఆలోచిస్తున్నారు, இல்ல இயேசு என்ன மன்னிக்க மாட்டாரு, లేదు యేసయ్య నన్ను இந்த క్షమించడు, சபைக்கு நான் போகிறதுக்கு தகுதியற்றவள், ఈ యొక్క సంఘానికి నేను இந்த రావడానికి சர்ச்சுக்கு நான் అర్హత வந்து లేనివాడిని, இந்த சர்ச்சில் வந்து இருப்பதற்கு நான் தகுதியற்றவன். ఈ యొక్క సంఘానికి వచ్చి ఇక్కడ కూర్చున్న దానికి నేను உங்களை అర్హత பார்த்து இயேசு లేనివాడిని. சொல்றாரு இன்னைக்கு, ఈ రోజున మిమ్మల్ని చూసి உங்களை యేసయ్య பார்த்து இயேசு చెప్తున్నాడు. சொல்றாரு, మిమ్మల్ని చూసి ఈ రోజున యేసయ్య చెప్తున్నాడు, உலகத்தில் வந்த எந்த மனுஷனையும், ఈ లోకంలో జన్మించిన ఏ ఒక్క உலகத்தில் వ్యక్తినైనా, வந்த எந்த மனுஷனையும் మరి ఈ లోకంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తినైనా, பிரகாசிப்பிக்கிற మరి பிரகாசிப்பிக்கிற వెలిగింపచేసే மெய்யான ஒளி, నిజమైన వెలుగు, மெய்யான ஒளி, నిజమైన వెలుగు, மெய்யான ஒளி, నిజమైన వెలుగు. நமக்கு అందరూ చెప్పండి. హల్లెలూయా. இயேசு యేసయ్య அவர் மெய்யான ஒளி. ఆయన నిజమైన వెలుగు அவர் అన్నాడు. இன்னைக்கு உங்க சபையில பேசிட்டு இருக்கிறார். మరి ఆయన ఈ రోజున మీ సంఘంలో మాట్లాడుతూ ఉన్నాడు. அவர் தான் இன்னைக்கு உங்களை இந்த இடத்துல கொண்டு வந்தாரு. ఆయన ఈ రోజున మిమ్మల్ని ఇక్కడ ఈ స్థలానికి நீங்க வரல నడిపించాడు. பிரதர், మీరు రాలేదు బ్రదర్, நீங்க வரல பிரதர், మీరు రాలేదు ఈ సంఘానికి, நீங்க வரல, మీరు இயேசு రాలేదు. உங்களை கொண்டு வந்தாரு. యేసయ్య మిమ్మల్ని నడిపించాడు. 2 வாரத்துக்கு முன்னால ஒரு சர்ச்சில் பிரசங்கம் பண்ணிட்டு ஜெபிக்கிறதுக்காக எல்லாரும் ஓடி வந்தாங்க. 2 వారాల క్రితం ఒక సంఘంలో నేను ప్రసంగించాను. ஒரு 31 வயசு ஒரு வாலிப தம்பி, మరి 31 ఏళ్ల ఒక యవనస్తుడు, 31 వయసు వాలిబ తమ్మి 31 సంవత్సరాల ఒక ஓடி యవనస్తుడు வந்தான். అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు. அவருடைய சரீரத்துல டியூப் தொங்கிக் கொண்டிருந்தது, తన శరీరంలో కూడా ఒక டியூப் ట్యూబ్ వేలాడుతూ ఉన్నది. தொங்கிக் கொண்டிருந்தது. ఒక ట్యూబ్ వేలాడుతూ ఉన్నది. தம்பி எதுக்காக ஜெபம் பண்ணோம்? తమ్ముడా నీకు ఎందుకు నేను ప్రార్థన அவர் చేయాలి? சொன்னா, பாஸ்டர் పాస్టర్ நேர ஹாஸ்பிடல்ல இருந்து வரேன், పాస్టర్ నేను స్ట్రైట్ గా நேர ஹாஸ்பிடல்ல இருந்து வரேன், హాస్పిటల్ నుండి వస్తున్నా. டயாலிசிஸ் డయాలిసిస్ 31 వయసు బాయ్, మరి 30 கல்யாணம் ఏళ్ళు. பண்ணல, ఇంకా వివాహం కాలేదు, கல்யாணம் பண்ணல, వివాహం కాలేదు. டயாலிசிஸ் அந்த இன்ஸ்ட்ருமெண்டோட வந்திருக்கிறான். మరి డయాలిసిస్ చేస్తున్న ఆ యొక్క పైప్స్ తో కూడా వచ్చి ఉన్నాడు. ஆண்டவர் எவ்வளவு சுகம் கொடுத்திருக்கிறாரே. మరి ఈ రోజున ప్రభు మీకు మంచి స్వస్థతని ఇచ్చినారే. அந்த தம்பி எவ்வளவு வேதனையோடு வந்திருப்பான். ఆ యొక్క తమ్ముడు ఎంత వేదనతో వచ్చి ఉంటాడు. இன்னைக்கு கிறிஸ்மஸ் குட் நியூஸ் ஃபார் யூ. మరి ఈ రోజున క్రిస్మస్ శుభవార్త ఏంటంటే உங்களை பிரகாசிப்பிக்கிற மெய்யான ஒளி, మిమ్మల్ని ప్రకాశింపజేసే నిజమైన వెలుగు, பிரகாசிப்பிக்கிற மெய்யான ஒளி, మిమ్మల్ని ప్రకాశింపజేసే నిజమైన వెలుగు, பிள்ளைகளை பிரகாசிப்பிக்கிற மெய்யான ஒளி, బిడ్డలను ప్రకాశింపజేసే నిజమైన వెలుగు, உங்களை ஆசீர்வதித்து உயர்த்துகிற மெய்யான ஒளி, మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చించే నిజమైన వెలుగు. அவர்தான் உங்களை சபைக்கு கொண்டு வந்தார். ఆయనే మిమ్మల్ని ఈ సంఘానికి నడిపించి அவர்தான் ఉన్నారు. இந்த கிறிஸ்துமஸ் சர்வீஸ்ல உங்களை கொண்டு வந்திருக்கிறார். ఆయనే ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు మిమ్మల్ని அவர்தான் నడిపించి பேசிக் கொண்டிருக்கிறார். ఆయనే మీతో మాట్లాడుతున్నారు. பேசுகிறது நாங்க 2 மனுஷர்கள், మేమిద్దరం మాట్లాడుతున్న మేమిద్దరం ஆனா మనుషులు. எங்களுக்குள்ள இருந்து வருகிற வார்த்தை அது இயேசு கிறிஸ்து. కానీ మాలో నుండి వస్తున్న எனக்குள்ள இருந்து வருகிற యేసు வார்த்தை ప్రభు యొక్క இயேசு మాటలు. கிறிஸ்துவுடைய வார்த்தை. మాలో నుండి వస్తున్న మాటలు ప్రతి అది యేసు జీవముள்ள ప్రభు. వార్த்தை. అది జీవము కలిగిన நானே మాటలు. வழியும் சத்தியமும் ஜீவனுமாய் இருக்கிறேன் என்று சொன்ன வார்த்தை. నేనే నేనే సత్యము జీవము మార్గమై ఉన్నాననే உன்னை வெளிச்சத்துக்குள்ள கொண்டு வருகிற வார்த்தை. నిన్ను వెలుగులోకి నడిపిస్తున్న வாழ்க்கையில இருளை மாற்றுகிற வார்த்தை. నీ జీవితంలో మరి చీకటిని తొలగింపజేస్తున్న ఒక உன்னை మాట. பரிசுத்தப்படுத்துகிற வார்த்தை. నిన్ను పరిశుద్ధులుగా మార్చబోతున్న உன்னை మాట. சுத்திகரிக்கிற வார்த்தை. నిన్ను పరిశుద్ధపరచబడుతున్న మాట. உன்னை இயேசுவின் பிள்ளையாய் மாற்றுகிற வார்த்தை. నిన్ను యేసు యొక్క బిడ్డగా మార్చబడుతున్న உன்னை మాట. வெளிச்சமாக மாற்றுகிற வார்த்தை. నిన్ను వెలుగుగా మార్చబోతున్న ఒక మాట. சந்தோஷமான செய்தி. మరి ఈ రోజున మీకు సంతోషమైన ஆராதனை శుభవార్త. முடிஞ்சு நீங்க போகும்போது ఈ యొక్క ఆరాధన మీరు ముగించి వెళ్ళేటప్పుడు நீங்க இருளுக்குள்ள போகல, మీరు
చీకట్లో ఉండరు ఇక. இருள் நீங்கி வெளிச்சத்துக்குள்ள போக போறீங்க. చీకటి నుండి మీరు వెలుగుకు இருள் நீங்கி నడిపించబడతారు. வெளிச்சத்துக்குள்ள போக போறீங்க. మీ యొక్క చీకటి తొలగింపబడి మీరు వెలుగులోకి వెళ్తారు. సూర్యనాయ యేసు உங்களை வெளிச்சத்துக்குள்ள பிரகாசத்துக்குள்ள கொண்டு ఈ போவாரு. నీతి సూర్యుడైన యేసయ్య మిమ్మల్ని వెలుగులోకి 2022வது வருஷம் டிசம்பர் மாசம் வரைக்கும் ஒருவேளை உங்க வாழ்க்கையில இருள் உங்களை தொடர்ந்து வந்திருந்தால், ఒకవేళ 2025 సంవత్సరం ఈ యొక్క డిసెంబర్ నెల వరకు మీ జీవితంలో చీకటి వెంటాడుతుంటే ఒక మంచి సువార్త, ఒక మంచి శుభవార్త, ఒక మంచి శుభవార్త, ఒక మంచి శుభవార్త. 2026வது வருஷம் நீங்க இருளுக்குள்ள போக போறதில்லை. మరి 2026 సంవత్సరంలో మీరు చీకట్లో நல்ல கையை தட்டி என் ஆண்டவர் இயேசு என்னை வெளிச்சத்துக்குள்ள பிரவேசிக்கிறார். యేసయ్య నన్ను వెలుగులోకి నడిపిస్తాడు. இன்னைக்கு வெளிச்சத்துக்குள்ள போக ఈ போறேன். రోజు నుండి నువ్వు వెలుగులోకి My నడుస్తావు. travel will be in the light of day. మరి మీ యొక్క ప్రయాణం అంతా వెలుగులోనే My path will కొనసాగుతుంది. be the light of Jesus. నా దేవుడే ఆ యేసయ్య వెలుగులో యేసు ఉండబోతున్నాడు. எனக்கு முன்பாக செல்வார். యేసయ్య నా ముందుగా ఆయన నడుస్తూ వెళ్తాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. கடைசியாக ఆఖరిగా யோவான் 12:16 12:46 యోహాను సువార్త John chapter 12 verse 46 12:46 యోహాను John సువార్త chapter 12 verse 12:46 46 என்னிடத்தில் விசுவாசமாய் இருக்கிறவர் எவனும் இருளில் இராதபடிக்கு நான் உலகத்தில் ஒளியாக வந்தேன். నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి హల్లెలూయా ఉండకుండానట్లు నేను ఈ హల్లెలూయా. లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. John chapter 12 verse 46 యోహాను సువార్త I 12:46 came as a light into the world. మరి నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను. Whoever believe it, ఎవరైతే ఈ యొక్క మాటను Whosoever believe it. ఎవరైతే విశ్వసిస్తారో, whosoever believe it, మరి ఎవరైతే and విశ్వసిస్తారో we should not abide in darkness. ఈ మాటని విశ్వసించే వారు మరి చీకటిలో వారు ఉండరు. என்ன విశ్వాసిக்கிறவங்க, నన్ను ఎవరైతే విశ్వసిస్తారో, என்ன విశ్వాసిக்கிறவங்க, నన్ను ఎవరైతే విశ్వసిస్తారో நாம் இருளிலே இருக்க மாட்டோம். మనము చీకటిలో ఉండము. ஊருக்கு போகும்போது ஒரு சபையில நான் செய்தி கொடுத்துட்டு செபிப்பதற்காக எல்லாரும் கடந்து வந்த போது ஒரு சம்பவம் మరి மறக்க முடியாது. ఊరికి వెళ్ళేటప్పుడు ఒక సంఘంలో నేను ప్రార్థన చేసేటప్పుడు జరిగిన ఒక సంఘటన. ஒரு வாலிப தங்கச்சியை தாய் கூட்டி கொண்டு வந்தாங்க. ఒక యవనస్త్రాల్ని వారి తల్లి మరి పిలుచుకొని వచ్చింది. ఎంబీబీఎస్ படித்துக் கொண்டிருக்கிற 2வது வருஷ பிள்ளை. మరి ఎంబీబీఎస్ చదువుతున్న 2వ సంవత్సరము ఎంబీబీఎస్ చదువుతున్న ఒక బిడ్డ. தாய் என்கிட்ட சொன்ன காரியம், ఆ యొక్క తల్లి నా దగ్గర చెప్పిన ఒక మాట, ஐயா இந்த புள்ள நல்லா படிச்சிட்டு இருந்துச்சு, ఈ బిడ్డ చాలా మంచిగా చదువుతూ ఉన్నది, ஸ்கூல் ஃபர்ஸ்ட், காலேஜ்லயும் ஃபர்ஸ்ட், எல்லாம் வந்து ஃபர்ஸ்ட் இயర్ செகண்ட் ఇయర్ டாப்பர், మరి స్కూల్లో ఫస్ట్ వచ్చింది, మరి దాని తర్వాత ఎంబీబీఎస్ లో కూడా టాపర్ గా ఉన్నది. திடீரென்று இவளுக்குள்ள வந்து மனம் பேதலிச்சு, புத்தி பேதலிச்சு, அவ பைத்தியக்காரி மாதிரி பேசுறா. మరి హఠాత్తుగా ఒక రోజున తనలో తాను మాట్లాడుతూ మరి ఒక వెర్రితనములాగా మాట్లాడుతూ, ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్, ఎంబీబీఎస్ చదువుతున్న 2వ సంవత్సరంలో చదువుతున్న ఒక బిడ్డ கூட்டிட்டு வந்தாங்க. మరి ఆ బిడ్డని నా దగ్గరికి తీసుకొచ్చారు. அந்த அம்மா சொல்றாங்க, இவ 2வது வருஷம் படிக்கும் போது இருந்த வேலை பளு, இவளுடைய படிப்புல இருந்த ரொம்ப பளுனால இவளுடைய மைண்ட் வந்து சேஞ்ச் ஆகி போய் அப்படியே வந்து அந்த మైండ్ కుళంబి పోచి என்று சொன்னாங்க. మరి ఇక్కడున్న ఆ చదువులు ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఈ యొక్క పోర్షన్స్ అన్ని కూడా తన యొక్క మతిని కూడా చెడిపి వేసింది. 22 వయసు அந்த பிள்ளைக்கு ఒక 22 సంవత్సరాలే ఉంటది ఆ బిడ్డకి. தாய் கூட்டிட்டு வந்து ஜெபிக்கிறதுக்கு எனக்கு முன்னால கொண்டு விட்டாங்க. మరి ఆ యొక్క తల్లి ప్రార్థించడానికి ఎదురుకి తీసుకొచ్చింది. என்னட்ட அது பேசிக்கிட்டே இருக்குது, என்னதோ பேசுது ఇంగ్లీష్ல, మరి ఏదేదో మాట్లాడుతా ఉంది, சத்தத்தை பேசுது. మరి ఏదో మాట్లాడుతా ఉంది ఇంగ్లీష్. நான் சொன்னேன், நீ நிறுத்து, నువ్వు ఆపు అని நீ చెప్పాను. பேசுறத நிறுத்து தங்கச்சி, నువ్వు మాట్లాడడం அம்மா நீ ఆపు, பேசுறத நிறுத்து, నువ్వు మాట్లాడడం ఆపు అని చెప్పాను. என்ன பாரு, నన్ను చూడని చెప్పాను. நான் என்ன பாருன்னு சொன்னேன். నేను ఎప్పుడైతే నన్ను முதல்ல చూడని கொஞ்ச చెప్పాను, நேரம் என்ன பார்க்கல, నా కాసేపు నన్ను பார்க்க చూడలేదు, முடியல. నన్ను చూడడానికి కుదరలేదు తనకి. நான் சொன்னேன், என்ன பாரு, నేను చెప్పాను నన్ను நான் చూడని. இன்னைக்கு அபிஷேகத்துல நிரம்பி இந்த இடத்துல நின்றுட்டு இருக்கிறேன். అభిషేకముతో నింపబడి தேவன் నేను என்னோடு கூட నిలుచున్నాను. இருந்து கொண்டிருக்கிறார். దేవుడు నాతో కూడా ఉన్నాడు. இன்னைக்கு முதல் சர்வீஸ்ல ஆண்டவர் என்னோடு கூட பேசினாரு. మరి ఈ రోజున మొదటి 2வது ఆరాధనలో సర్వీస్లో నాతో మాట్లాడుతున్నాడు. ஆண்டவர் என்னோடு கூட பேசிட்டு இருந்தாரு. మరి రెండో ఆరాధనలో కూడా ప్రభు నాతో இப்ப మాట్లాడుతున్నాడు. அபிஷேகத்துல நிரம்பி நின்னுட்டு இருக்கிறேன். నేను
నేను ఆత్మతో నింపబడి இது ఉన్నాను. என்னுடைய சரீரம். ఇది నా శరీరం. ஆனா எனக்குள்ள இருக்கிற இயேசு பெரியவர். కాకపోతే నాలో ఉన్న நான் ప్రభువైన பேசுற యేసు வார்த்தை గొప్పవాడు. இயேசு பெரியவர். మరి నేను మాట్లాడుతున్న యేసయ్య మాట గొప్ప அன்னைக்கு దేవుడు. அந்த அலங்கார வாசல்ல ஒரு முடவன் படுத்துக் கொண்டிருந்தான். మరి ఆ రోజున பேதுரு யோவானும் நடந்து போய் கொண்டிருந்தார்கள். మరి పేతురు యోహాను వెళ్తూ ఉన్నారు. அவங்க சொன்னாங்க, మరి వారు చెప్పారు, எனக்கு கொடுக்கிறதுக்கு வெள்ளி இல்ல பொன்னு இல்ல. ఆ భిక్షగాడిని చూసి చెప్పారు, నా ஆனா దగ్గర எனக்கு கொடுக்கிறதுக்கு ஒண்ணு இருக்கு. నా దగ్గర ఒకే ఒకటి ఉంది. எனக்கு கொடுக்கிறதுக்கு ஒண்ணு இருக்கு. నా దగ్గర ఒకే ఒకటి ఉంది. என்னை நோக்கி பா. నన్ను చూడని చెప్పారు. என்னை நோக்கி பா. నన్ను చూడుము. எனக்குள்ள இருக்கிற இயேசுவை பா. నాలో ఉన్న యేసయ్యని எனக்குள்ள చూడు. இருக்கிற இயேசுவை பா. నాలో ఉన్న యేసు ప్రభుని கண்ணு చూడు. நோக்கி பார்த்துச்சு. నా కన్నులు நான் చూసి சொன்னேன், இப்படி நான் சொல்றத பேசு. నేను చెప్పేది இயேசுவின் మాట్లాడు. ரத்தம் ஜெயம் என்று பேசு. యేసు రక్తమే జయం. இயேசுவின் ரத்தம் ஜெயம் என்று சொல்லு. యేసు రక్తమే జయం. இயேசுவின் விடுவிப்பார் என்று சொல்லு. యేసయ్య నన్ను విడిపిస్తాడని அது చెప్పు. பேச்சை நிறுத்துறது. మరి ఆ அது మాటలు பேச்சை நிறுத்தியது. அந்த నిలప தாய் மகளையும் வைத்து ரெண்டு பேருக்கும் ஜெபம் பண்ண. మరి ఆ తల్లిని ఆ బిడ్డకి ఇద్దరికి నేను ప్రార్థించాను. வாயை நிறுத்திட்டு கம்பெனி போச்சு. మరి ఆ యొక్క బిడ్డ కూడా మాట్లాడటము గొన్నగడము ఆపేసి நான் ప్రశాంతతో நம்புறேன். నేను அந்த విశ్వసిస్తున్నాను. பிள்ளைக்கு கர்த்தர் பரிபூரண சுகம் கொடுத்திருப்பாரு. మరి ఆ బిడ్డకి పరిపూర్ణమైన స్వస్థత హల్లెలూయా. అనుగ్రహించాడు. அதே இயேசு கிறிஸ்து இன்னைக்கு இங்க வந்திருக்கிற ஒவ்வொருவரையும் வெளிச்சத்துக்குள்ள நடத்த வல்லமை உள்ளவர். అదే ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మిమ్మల్ని వెలుగులోకి నడిపించడానికి ఆయన శక్తి కలిగిన உங்க దేవుడు. வாழ்க்கை வெளிச்சமாக மாறப்போகுது. ఈ రోజు నుండి మీ యొక్క జీవితాలు కూడా உங்க వెలుగుగా வாழ்க்கை మారబోతుంది. செழிப்படைய போகிறது. మరి ఈ రోజు నుండి మీరు உங்க வாழ்க்கை ஆசీర్వదించబడ ఈ போகிறது. రోజు నుండి మీ యొక్క జీవితాలు ఆశీర్వదింపబడబోతున్నాయి. குடும்பத்துல இருளா, కుటుంబంలో இருளா, కుటుంబంలో చీకట, ఊర్లో இருளா, మీ ఊర్లో இருளா, ఇండియాలో చీకటిగా ఉన్నారా? ఊర్లో இருளா, ఊర్లో చీకటిగా ఊర్లో ఉన్నారా? వేదనయా, ఊర్లో వేదనలో ఊర్లో ఉన్నారా? కన్నీరా, ఊర్లో కన్నీరులో ఉన్నారా? ఊర్లో ప్రచనయా, ఊర్లో సమస్యలు ఉన్నాయా? యేసు உங்க உள்ளத்துல இருந்தா, ప్రభువైన యేసుక్రీస్తు యేసు ఒక உள்ளத்துல இருந்தா, ప్రభువైన యేసుவுக்காக உங்க வாழ்க்கையை கொடுத்தா, మీ యేసు ప్రభు இன்னைக்கு இயேசுவுக்காக உங்க வாழ்க்கையை జీవితాన్ని கொடுத்தா, సమర్పించుకుంటే இன்னைக்கு இயேசுவுக்காக உங்க வாழ்க்கையை கொடுத்தா, ఈ రోజు ప్రభువైన యేసు ప్రభుకి మీ యొక్క జీవితాలను మీరు సమర్పించుకున్నట్లయితే வெளிச்சமாகும். మీ యొక్క జీవితాలు ప్రకాశింపబడతాయి. మీ యొక్క జీవితాలంతా కూడా ప్రకాశింపబడతాయి. இன்னைக்கு நம்ம நிறைய பாடல்களை பார்த்தோம். మరి ఈ రోజున చాలా పాటలు நிறைய చూసాం. டிராமா பார்த்தோம். మరి చాలా స్కిట్స్ కూడా చూసాం. நிறைய வசனத்தை நம்ம வாசிச்சோம். మరి దేవుని యొక్క వాక్యాన్ని చదివాం. எல்லாம் ஒட்டுமொத்தமாக சொல்றது ஒரே ஒரு காரியம். మరి ఇవన్నీ కలిపి ఒక్క మాట చెప్పాలంటే ఒక్క విషయం. இயேசு உங்க உள்ளத்துல பிறப்பதற்கு அனுமதி கொடுங்க. మరి ప్రభువైన యేసుక్రీస్తు మీ హృదయంలో జన్మించడానికి చోటు ఇవ్వండి. உங்க உள்ளத்துல வந்து அவர் உங்களை பிரகாசிப்பதற்கு பெர்மிஷன் கொடுங்க. మరి ప్రభువైన యేసుక్రీస్తు మీ హృదయంలోకి వచ్చి ఆయన మీ జీవితాల్ని ప్రకాశింపజేయడానికి ఆయనకి స్థలాన్ని ఇవ్వండి. கிறிஸ்மஸ்னுடைய செய்தியே இதுதான் சகோதரனே. మరి క్రిస్మస్ యొక్క సందేశమే ఇదే సహోదరుడా. கிறிஸ்மஸ் சொல்றது எல்லாத்துக்கும் ரீசனே இதுதான். మరి క్రిస్మస్ అనే చెప్పే ఆ యొక్క పదానికి పరిపూర్ణమైన అర్థమే ఇది. நீங்க எல்லாம் செய்துகிட்டு இயேசு உங்க உள்ளத்துல இல்லன்னா, మీరు అన్ని చేసి అన్ని సెలబ్రేషన్స్ అంతా చేసి ప్రభువైన యేసుక్రీస్తు మీ హృదయంలో లేడంటే உங்க வாழ்க்கை வெறுமையா போகும். మీ యొక్క జీవితాలు మరి వ్యర్థంగా మారిపోతాయి. ஒரு ஆல்டர் கால் விட ஆரம்பிக்கிறேன். మరి ఈ రోజున బలిపీఠపు పిలుపు మీకు తెలియజేస్తున్నాను. கடந்த 3 மாசங்களாக இந்தியாவில் ஊழியம் செய்யும் போது ஒவ்வொரு இடத்திலும் ஆல்டர் கால் விட்ட போது கர்த்தர் ஒவ்வொரு ஜனங்களையும் தொட்டுக்கொண்டார். మరి గత 3 నెలలు కూడా భారతదేశంలో నేను బలిపీఠపు పిలుపును ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరిని ప్రభు ముట్టారు. என் வாழ்க்கையில முதல் முறையா ஒரு சபைக்கு பிரசங்கம் பண்ணின அந்த சபைக்கு போன வாரம் நான் மெசேஜுக்கு போயிருந்தேன். మరి 25 வருஷத்துக்கு முன்னால நான் ஃபர்ஸ்ட் டைம் மெசேஜ் கொடுத்த ஒரு சபைக்கு போயிருந்தேன். మరి 25 ఏళ్ల క్రితము నేను ఇచ్చిన మెసేజ్ ఇచ్చిన సంఘానికి పోయిన వారంలో నేను వెళ్ళాను. கடைசி ஜெபத்துக்கு முடிக்கிறதுக்கு முன்னால நான் ஒரு ஆல்டர் கால் விட்டேன். మరి ఆఖరి ప్రార్థన చేయడానికి ముందుగా బలిపీఠపు పిలుపుని தேவன் தெளிவா சொன்னாரு. ప్రభు నాతో ஒரு చెప్పాడు, ஒரு சகோதரனும் ஒரு சகோதரி இங்க இருக்கிறீங்க. మరి ఇక్కడ ఒక సహోదరి ఒక సహోదరుడు ఉన్నారు. நிறைய பேர் அங்க இருந்தாங்க. మరి అక్కడ ஆண்டவர் தெளிவா என்னோட கூட பேசினார். కానీ ప్రభు నాతో మరి చాలా இதுவரைக்கும் இயேசுவை உங்க வாழ்க்கையில ஏற்றுக்கொள்ளாத 2 பேர், ஒரு சகோதரி ஒரு சகோதரன். మరి ఆ సంఘంలో
ఇంతవరకు ప్రభువైన యేసుక్రీస్తుని ఇంకా రక్షకుడుగా అంగీకరించని రక్షించబడ్డవరుగా சொல்லல. సహోదరి, ரட்சிக்கப்பட்டவர்கள சொல்லல. నేను రక్షణ పొందిన மனம் వారిని திரும்பினவர்கள చెప్పలేదు. சொல்லல. నేను మారు మనసు పొందిన వారి முழுகி గురించి, ஞானஸ்நானம் எடுத்தவர்கள சொல்லல. మరి బాప్టిజం పొందిన వారి గురించి చెప్పలేదు. அபிஷேகம் பெற்றவர்கள சொல்லல. అభిషేకాన్ని పొందుకున్న వారి గురించి இதுவரைக்கும் చెప్పలేదు. உங்க வாழ்க்கையில இயேசுவை சொந்த ரட்சகராக ஏற்றுக்கொள்ளாத ஒரு சகோதரன் ஒரு சகோதரி இங்க இருக்கிறீங்க. మరి ఇంతవరకు ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించని ఒక ఎవరు ఆ వ్యక్తి? என்ன ஒரு நிமிஷத்துல நான் முடிக்க போகிறேன். మరి ఇంకా ఒక్క నిమిషంలో నేను நீங்க ముగించి, முன்னால ஓடி வந்தீங்கன்னா మరి మీరు உங்களுக்காக ஜெபிக்க ஆசைப்படுகிறேன். మీ కొరకు నేను ప్రార్థించాలని அங்க சொன்னேன் ஒரு வாரத்துக்கு முன்னால ఆ యొక్క సంఘంలో పోయిన వారంలో చెప్పాను. ஒரு நிமிஷம் பார்த்தேன், ఒక నిమిషం చూశాను, யாரும் வரல. ఎవరు రాలేదు. எனக்கு மனசுக்குள்ள ஒரு சந்தேகம் வந்துச்சு. నా హృదయంలో ఒక సందేహం, நான் ஆர்வக்குள்ளார்ல சொல்லிட்டேனோ, ఒకవేళ నేను ఉప్పొంగి చెప్పానా అని. பலிபீடத்துல நின்று சொல்றது ஆண்டவர் ஒரு நாளும் அவர் பொய் சொல்ல மாட்டாரு. బలిపీఠము నుండి నిలుచుకొని చెప్పే మాట யாரும் ఆయన வராத உடனே நான் இப்படியே திரும்பி வந்து ஸ்டேஜ்ல வந்து நின்று கொண்டிருக்கிறேன். ఎవరు ఆ ఇద్దరు రాలేదు కనుక నేను ఇలాగ கடைசி ஜெபத்தை தொடங்க போனேன். ఆఖరిగా ప్రార్థన ఆరంభించాను. கடைசி ஜெபத்தை தொடங்க போனேன். நான் பார்க்கல, வேற யாரையும் நான் ஆடியன்ஸை பார்க்கல, நான் ஜெபத்தை தொடங்க ஆரம்பிச்சிட்டேன். మరి నేను ఎవరిని చూడలేదు, కాకపోతే నేను ప్రార్థన ప్రారంభించాను. பின்னாலே நின்ன பாஸ்டர் என்ன முதுவை தட்டி, பாஸ்டர் அங்க ஒரு புள்ள கைய வைத்திருக்குது. వెనకున్న పాస్టర్ ఇలాగా పిలిచి, పాస్టర్ అక్కడ ఒక సహోదరి ఉన్నది, அங்க ஒரு சின்ன புள்ள கைய வைத்திருக்குது. మరి అక్కడ ఒక సహోదరి చెయ్యి 10th క్లాస్ படிக்கக்கூடிய ஒரு வாலிப புள்ள, 10వ తరగతి చదువుతున్న ఒక యవనస్తురాలు రక్షించబడల. మరి రక్షణ தாய் தகப்பனும் கூட రక్షించబడల. మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా రక్షణ ஆனா அந்த புள்ள கைய வைத்துச்சு. కానీ ఆ బిడ్డ చెయ్యి పైకెత్తింది. கைய வைத்துறோம், அம்மா தயவு செய்து வைக்கப்படாம எழுந்து நில்லு. మరి నేను చెప్పాను, సిగ్గుపడకుండా లేచి నిలబడని. எழுந்து நின்னுச்சு. లేచి నిలబడింది. நீ வைக்கப்படாம நீ முன்னால வந்தேன்னா நான் உனக்காக ஜெபிக்க போறேன். మరి సిగ్గుపడకుండా నువ్వు ఎదరికి వచ్చావంటే నీ కొరకు ప్రార్థిస్తానని చెప్పి ஓடி முன்னால வந்துச்சு. మరి పరిగెట్టుకుంటూ ఎదరికొచ్చింది. கைய வச்சு ஜெபிச்ச போது அந்த புள்ளைய கர்த்தர் அதே இடத்துல ஆவியினால அபிஷேகம் பண்ணினார். ஹalleluya. మరి నేను హల్లెలూయా. ప్రార్థించిన అదే స్థలంలో హల్లెలూయా. అభిషేకించారు. హల్లెలూయా. హల్లెలూయా. சின்ன புள்ள 10th క్లాస్ படிக்கிற புள்ள, చిన్న బిడ్డ 10వ తరగతి చదువుతున్న ఒక தாய் தகப்பனை ரட்சிக்கப்படல. తల్లిదండ్రులు రక్షణ పొందలేదు. ஆனா அந்த புள்ளை கூட ஆண்டவர் பேசுறாரு. కానీ ఈ యొక్క బిడ్డ ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. என் மனசு என்ன ஆறுதல் அடையல. నా యొక్క హృదయం ரெண்டு பேர் சொன்னாரு. ఎందుకంటే ఇద్దరు ரெண்டு பேர் சொன்னாரு, ஒண்ணுதான் வந்திருக்கு. ఇద్దరు చెప్పాడు. யார் அந்த அடுத்த நபர்? మరి ఇంకొక వ్యక్తి ఎవరు? கடைசி ஆராதனை முடிஞ்சு ஆசீர்வாதம் எல்லாம் முடிஞ்ச பிறகு మరి ఆఖరిగా ప్రార్థన ముగించి இந்த ఆశీర్వదించిన பிள்ளைய ரட்சிக்கப்பட்டது பிள்ளைய கூட்டிட்டு தாய் தகப்பனும் ஒரு மகனோடு வராங்க. మరి ఈ యొక్క బిడ్డతో మరి వారి తల్లిదండ్రులు ఇంకొక సహోదరుడు మరి వాళ్ళతో వస్తున్నారు. பிடெக் இன்ஜினியரிங் 3rd இயர் படிக்கக்கூடிய இந்த பையன் బీటెక్ చదువుతున్న 3rd ఇయర్ లో చదువుతున్న ఒక యవనస్తుడు. அவன் சொன்னா, நான் சொன்னேன், 2 பேரும் ஆண்டவர் சொன்னாரு, మరి ఇద్దరిని ప్రభు చెప్పాడు కదా, நீ அந்த நேரத்துல வந்திருந்தா ஆண்டவர் உன்னை ரொம்ப ஆசீர்வதிச்சிருப்பாருப்பா. இப்ப வந்து நீ சொல்றிய ஆண்டவர் என்னோடு கூட பேசினாருன்னு. మరి అప్పుడే నేను పిలిచినప్పుడు నువ్వు వచ్చినంటే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు కదా, నువ్వు ఇప్పుడు వచ్చి నన్నే పిలిచాడు ప్రభు అని ஒரே చెప్తున్నాడు. குடும்பத்துல தாய் ரட்சிக்கப்படல, தகப்பன் ரட்சிக்கப்படல. ஆனா அந்த 2 பிள்ளைகளும், அந்த 10th கிளாஸ் படிக்கிற சின்ன புள்ள, இந்த பிடெக் 3rd இயர் படிக்கக்கூடிய பையன் அன்னைக்கு ஆண்டவருக்கு தங்க வாழ்க்கையை ஒப்பு கொடுத்தாங்க. ఆ యొక్క యవనస్తుల తల్లిదండ్రులు రక్షణ పొందలేదు. కాకపోతే ఆ యొక్క సహోదరి తర్వాత వారి యొక్క సహోదరుడు ఇద్దరు రక్షణ పొంది இன்றைக்கும் ஆண்டவர் இங்க இருக்கிறவர்களோடு கூட பேசி கொண்டிருக்கிறார். ఈ రోజు కూడా కూర్చున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడారు. நீங்க ஒருவேளை ஃபர்ஸ்ட் டைம் வந்திருக்கலாம், ఒకవేళ మీరు ఇదే మొదటిసారిగా వచ్చిన ஏற்கனவே வந்தவர்களா இருக்கலாம். ఇంతకు ముందు మీరు వచ్చిన వాళ్ళు எப்படி இருந்தாலும் சரி, ஒண்ணும் பிரச்சனை இல்ல. ఏ రీతిగా మీరు ఉన్నా కూడా ஆனா 3 பேர்களை ஆண்டவர் எனக்கு தெளிவாக இப்பொழுது காண்பிக்கிறார். మరి ఈ రోజున ముగ్గురిని సంఘంలో 3 பேரை காண்பிக்கிறார். ముగ్గురు ఉన్నారు ఈ స్థలంలో. நீங்க இன்னைக்கு உங்க வாழ்க்கையை ஆண்டவருக்கு ஒப்பு கொடுக்கிறேன் என்று ஆண்டவர் உங்களோடு கூட பேசி இருக்கிறாரு. మరి ఈ రోజున ప్రభుకి నా యొక్క జీవితాన్ని సమర్పించుకుంటాను అని మీ హృదయంలో మాట్లాడుతున్నాను. நான் வேடிக்கையா தான் வந்தேன். మరి ఈ క్రిస్మస్ ఆరాధనలో నేను ప్రోగ్రామ్ చూద్దామని వచ్చాను.
வந்தேன். ఈ యొక్క ప్రోగ్రామ్ కొరకే నేను వచ్చాను. ஆனா இன்னைக்கு இயேசுவை என் உள்ளத்துல நான் ஏற்றுக்கொள்வதற்காக கர்த்தர் என்னோடு கூட இந்த ப்ரோகிராம் முழு ப்ரோகிராமோடு என்னோடு பேசினார். మరి ప్రభు నన్ను ఆయన్ని అంగీకరించలాగున మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడి ఉన్నారు. அப்படி நீ சொன்ன 3 பேரை ஆண்டவர் தெளிவா சொல்றாரு. అలాగా ముగ్గురిని ఈ యొక్క స్థలంలో కూర్చున్న వారిని நீங்க வெட்கப்படாம ముగ్గురున్నారు. நீங்க யாரையும் பார்க்காம ఎవరిని చూడకుండా మీరు సిగ్గుపడకుండా அப்படி நான் சொன்ன யாராவது இருந்தா உங்க வலது கரத்தை நீங்க வைத்துங்க, உங்களுக்காக நான் ஜெபிக்கிறேன். అలాగా చెప్పిన వ్యక్తులలో ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు ఉన్నట్లయితే మీరు కూర్చున్న స్థలంలో మీ చేతిని మాత్రము పైకి இதுவரைக்கும் இயேசுவை ஏற்றுக்கொள்ளாதவங்க, இதுவரைக்கும் இயேசுவை ஏற்றுக்கொள்ளாதவங்க, వరకు ప్రభువైన యేసు இதுவரைக்கும் என் అంగీకరించలేదు, பாவத்தை ஆண்டவர் மன்னிக்கலாம், இன்னைக்கு ஆண்டவர் என் பாவத்தை மன்னிச்சார் என்ற ஒரு விசுவாசத்தோடு நான் இன்னைக்கு இந்த பிரசங்கத்தை கேட்டிருக்கிறேன், என் வாழ்க்கையை ஆண்டவருக்கு ஒப்பு கொடுக்கிறேன்னு சொல்றவங்க మరి அந்த 3 பேர் ఇంతవరకు నేను ప్రభుని అంగీకరించలేదు, యేసయ్యని అంగీకరించలేదు, కానీ ఈ రోజున ప్రభు ఎలాగా మాట్లాడాడు. ముగ్గురు ఉన్నారు. கண்ண மூடிருங்க, అందరూ కళ్ళు மூடிருங்க. అందరూ కళ్ళు మూసి நான் சொன்ன அந்த நபர் நீங்க விசுவாசத்தோடு வெட்கம் இல்லாம உங்க கரத்தை நீங்க உயர்த்துறீங்கன்னா நான் உங்களுக்காக అందరూ కళ్ళు మూసి మరి யார் அந்த சகோதரன், సహోదరుడు, யார் அந்த சகோதரி, మరి మీరు ఇక్కడ யார் ఉన్నట్లయితే அந்த சகோதரன் లేచి నిలబడండి. இன்னைக்கு ஆண்டவர் உன்னோடு பேசினார். ఎవరు ఆ సహోదరుడు? இன்னைக்கு இயேசு கிறிஸ்துவுடைய வம்ச வரலாறு மூலமாக உன்னோடு கூட பேசினார். ప్రభువైన యేసుక్రీస్తు చరిత్ర ద్వారా ఆయన வாழ்க்கையில இருக்க இருளை வெளிச்சமாக்குகிறவர் உன்னோடு கூட பேசி இருக்கிறார். మరి మీ జీవితంలో ఉన్న வெட்கப்படாம நான் இன்னைக்கு இயேசுவை ஏற்றுக்கொண்டேன் என்ற மன உறுதியோடு இருக்கிறவர்கள் உங்க கரங்களை வைத்துங்க. మరి ప్రభువైన యేసుక్రీస్తుని నేను సొంత రక్షకుడుగా అంగీకరించున్నాను అని చెప్పగలిగిన వారు సిగ్గుపడకుండా లేచి నిలబడండి. வெட்கப்படாதீங்க தம்பி, సిగ్గుపడొద్దండి తమ్ముడా, தம்பி, సిగ్గుపడొద్దండి, வெட்கப்படாதீங்க. సిగ్గుపడొద్దండి. ஆண்டவர் உங்களோடு தான் பேசினாரு. ప్రభు మీతోనే நீங்க మాట్లాడినారు. சொல்றீங்க இல்ல இல்ல எனக்கு இல்ல வேற யாரோ அப்படின்னு நினைக்காதீங்க. వేరే ఎవరో అని మీరు చెప్పకండి. உங்ககிட்ட தான் பேசினாரு. మీతో உங்களுக்கு வாழ்க்கையில அற்புதம் செய்ய உங்களோட பேசினாரு. మీ జీవితంలో అద్భుతం చేయాలని మీతో మాట్లాడుతూ ఉన్నాడు. வலது கரத்தை உயர்த்தினா உங்களுக்காக நான் ஜெபிக்க మీ యొక్క போறேன். కుడి చేతిని మాత్రం ఎత్తినట్లయితే మీ కొరకు ప్రార్థించబోతున్నాను. అందరూ కళ్ళు మూసి ఎవరితో ఈ రోజున ప్రభు మాట్లాడి ఉన్నారు. ప్రభుని నేను సొంత రక్షకుడుగా అంగీకరించాలని ఆశిస్తున్నాను, నా జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకోవాలని వారు మాత్రం మీ యొక్క చేతుల పైకి ఎత్తండి. ఎవరు ఆ వ్యక్తి? ఇంకా కొన్ని క్షణాలే ఉన్నాయి, ఇంకా కొన్ని క్షణాలే ఉన్నాయి. ప్రభు మీ కొరకు ప్రభు మీ కొరకు ఇస్తున్న ఈ సమయం నువ్వు నీ యొక్క పరిపూర్ణ హృదయంతో ప్రభు కొరకు హృదయాన్ని సమర్పించుకున్నట్లయితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. నీ బ్రతుకులో ఉన్న నిన్ను ప్రకాశింపజేస్తాడు. మరి ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా ఎక్కువగా నిన్ను నిన్ను ఇప్పుడు కంటే ఇంకా మేలుగా ఆయన నిన్ను నీ యొక్క జీవితాన్ని మార్చబోతున్నాడు. Hallelujah. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning. ஒரு முறை கூட பாடுவோம். I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. ஒரு முறை கூட நான் சொல்றேன், ஆண்டவர் உங்களோடு கூட பேசியிருந்தா మరొకసారి నేను చెప్తున్నా, ప్రభు మీతో మాట్లాడి ఉన్నట్లయితే இன்றைக்கு இயேசுக்காக நான் வாழ என் வாழ்க்கையை ஒப்பு கொடுக்கிறேன். ఈ రోజు నుండి ప్రభు కొరకు నేను జీవించడానికి இயேசுக்காக நான் இது வாழ నా యొక్క జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. இதுவரைக்கும் நான் இயேசுக்காக என் இதயத்தை திறந்து கொடுக்கல. ప్రభు కొరకు ఇంతవరకు నా హృదయాన్ని తెరిచి இன்னைக்கு ఇవ్వలేదు. ஆண்டவர் இயேசுக்காக என் வாழ்க்கையை கொடுக்க என்னை ஒப்பு கொடுக்கிறேன்னு சொல்றவங்க இருந்தால், కానీ ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తుకి నా హృదయాన్ని సమర్పించుకుంటున్నాను అని
చెప్పినట్లయితే ఆఖరిగా నేను చెప్తున్నాను, మీ యొక్క కుడి చేతిని మాత్రం పైకెత్తి, உங்க வலது கரத்தை தைரியமாக మీ యొక్క కుడి చేతిని మాత్రం పైకెత్తి வெட்கப்படாம సిగ్గుపడకుండా ஆண்டவர் உங்களோடு தான் பேசிட்டு இருக்கிறார். మరి ప్రభు మీతోనే பேசிட்டு మాట్లాడుతున్నారు, இருக்கிறாரு சகோதரி. మీతోనే మాట్లాడుతున్నారు சகோதரர் సహోదరి, உங்களோடு தான் பேசிட்டு இருக்கிறாரு. మీతోనే మాట్లాడుతున్నాడు సహోదరి. இந்த நேரம் நீங்க கொடுத்தீங்கன்னா உங்களுக்கு ஆசீர்வாதம். మరి ఈ సమయాన్ని మీరు ఇచ్చినట్లయితే మీకు ఆశీర్వాదం. ஒருவேளை உங்களுக்கு இந்த நேரம் கிடைக்காமல் இருக்கலாம். ఒకవేళ మరలా ఈ యొక్క తరుణం మీకు దొరకదేమో. இந்த கிறிஸ்துமஸ்ல ஆண்டவர் உங்களோடு கூட பேசி இருக்கிறாரு. మరి ఈ క్రిస్మస్ రోజున ప్రభు మీతో మాట్లాడి ఉన్నారు. இருளில் வாழும் ஜனங்கள் பேரொளியை கண்டார்கள். మరి చీకటిలో బ్రతుకుతున్న వారు இருளில் வாழும் ஜனங்கள் பேரொளியை கண்டார்கள். మరి చీకటిలో ఉన్నవారు என்னிடத்தில் விசுவாசமாக இருக்கிறவன் இருளில் இராதபடிக்கு அவனை உலகத்திற்கு ஒளியாக வந்தேன் என்று சொன்னார். నాలో నన్ను విశ్వసించేవాడు వాటిలో చీకటి ఉండదు, వాడు వెలుగుగా మారతాడు ఈ లోకంలో అని. இப்ப நம்ம எல்லாரும் எழுந்து நின்று நம்ம ஜெபிக்க போறோம். అందరూ లేచి నిలబడి இப்ப நம்ம எல்லாரும் எழுந்து நின்று நம்ம ஜெபிக்க போறோம். అందరూ లేచి నిలబడి మనం ప్రార్థన இந்த చేద్దాం. கிறிஸ்துமஸ்ல ஆண்டவருடைய அற்புதங்களை காண கர்த்தர் உனக்கு உதவி செய்வாராக. మరి ఈ యొక్క క్రిస్మస్ రోజున ప్రభు అద్భుతాలను చూడడానికి మీకు இன்றைக்கு இந்த மாலை வேளையில கர்த்தர் உங்களோடு பேசி இருக்கிறார். మరి ఈ రోజున సాయంత్రం ஒவ்வொருவருக்காக நான் ஜெபிக்க போகிறேன். మీ ఒక్కొక్కరు ஒவ்வொருவருடைய வாழ்க்கைக்காக நான் ஜெபிக்க போகிறேன். ప్రతి ఒక్క జీవితాల ஒவ்வொருடைய குடும்பத்துக்காக நான் ஜெபிக்கிறேன். మరి ప్రతి ఒక్క కుటుంబం మీకు ఉద్యోగం మీ యొక్క పరిపూర్ణమైన స్వస్థత కొరకు ప్రార్థించవచ్చున్నాను. మరి ఇప్పుడు మీ జీవితంలో ఒక కార్యాన్ని చేయాలని ప్రార్థిస్తున్నాను. అందరూ నోరు తెరిచి అడగండి, యేసయ్యా యేసయ్యా. இந்த கிறிஸ்துமஸ் நாள்ல మరి ఈ క్రిస్మస్ రోజున நினைக்கும் போது మరి ఈ క్రిస్మస్ என் வாழ்க்கையில் இருக்கிற இருள் வெளிச்சமாகட்டும். నా యొక్క జీవితంలో ఉన్న என் வாழ்க்கையில் இருக்கிற பாவம் நீங்கட்டும். నా పాపమంతా என்னை பின்தொடர்ந்து வருகிற சாபம் நீங்கட்டும். నన్ను వెంటాడుతున్న నా యొక్క శాపమన్ని తొలగించండి. கடன் என்கிற சாபம் நீங்கட்டும். మరి கடன் debt என்கிற అప్పనే ఆ యొక్క బాధ నుండి నన్ను வியாதி என்கிற அந்த சாபம் நீங்கட்டும். మరి అనారోగ్యం అనే ఆ యొక్క శాపము నుండి பிள்ளைகளை குறித்த கவலை மாறட்டும். మరి బిడ్డల గురించిన ఆ భారము, வேலையை குறித்த அந்த பாரம் நீங்கட்டும். మరి ఉద్యోగం గురించిన ఆ యొక్క భారం, வருங்காலத்தை குறித்த அந்த பயம் நீங்கட்டும். భవిష్యత్తును గురించిన ఆ యొక్క இந்த கிறிஸ்துமஸ் ஒவ்வொருவரையும் வெளிச்சத்துக்குள்ள நடத்துவதாக. ఈ యొక్క క్రిస్మస్ కొడుక ప్రతి ఒక్కరు వెలుగులోకి నడిపించును గాక. பிள்ளைகளுடைய திருமணத்தை குறித்த பாரம் நீங்குவதாக. మరి బిడ్డల గురించిన వివాహం ఆ యొక్క భారము తీర్చబడును குழந்தை గాక. பாக்கியம் இல்லாதவர்களுக்காக ஜெபிக்கிறேன். మరి సంతానం లేని వారి కొరకు கர்ப்பத்தை அடைத்திருக்கிற சத்துருவின் கட்டுகளை இயேசுவின் நாமத்தில் உடைக்கிறேன். గర్భాన్ని కట్టివేసిన అపవాది యొక్క దుష్టి యొక్క క్రియలు, சில கர்ப்பப்பைகளை பிசாசு கட்டி வச்சிருக்கிற அந்த கட்டுகள் உடைக்கப்படுவதாக. మరి కొందరిని దుష్టుడు అపవాది కట్టివేస్తున్నాడు. ఆ యొక్క బంధకాలన్నిటిని కూడా ప్రభు இந்த కట్టివేస్తున్నాడు. சபையை ஆசீர்வதிக்கிறேன். మరి ఈ సంఘాన్ని இதை நடத்துகிற ఆశీర్వదిస్తున్నాడు. ஊழியக்காரன் சகோதரனை சகோதரியும் குடும்பத்தை ஆசீர்வதிக்கிறேன். జరిపిస్తున్న సహోదరుని ఆశీర్వదిస్తున్నాను. ஆண்டவரே, இந்த அவரோடு கூட இணைந்து சப்போர்ட்டா இருக்கிற எல்லா உடன் ஊழியர்களை ஆசீர்வதிக்கிறேன். మరి తనతో కూడా సహాయం చేస్తున్న ప్రతి ఒక్క సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాను. இந்த சபை 2 மடங்காக பெருகுவதாக. మరి ఈ సంఘం కూడా ఇంకా వర్ధిల్లడానికి కృపను வருகை தாமதமானால் ప్రభావం యొక్క రాకడ நாங்களும் உயிரோடு இருந்தால் మేము జీవముతో ఉన్నట్లయితే அடுத்த கிறிஸ்துமஸ் ஆராதனை రాబోయే క్రిస్మస్ ఆరాధన இதை விட 2 மடங்கான குடும்பங்களாக 2 மடங்கு சகோதரிகள் பிள்ளைகளாக இந்த ஆண்டவருடைய சபையை ஆண்டவர் விரிவடைய பண்ணுகிறாங்க. దీనికంటే రెట్టింపైన జనముతో ఈ యొక్క సంఘాన్ని మీరు నింపాల్సిందిగా ஒவ்வொருவரையும் ஆசీర్వదించి అனுப்புகிறேன். ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దైవ సమాధానం పెరగట్టు. దేవుని యొక్క సమాధానంతో నింపండి. ఆశీర్వదిస్తున్నాను. యేసు క్రీస్తువిన్ మూలం జెబిக்கிறோம் நல்ல பிதாவே. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను లేనిని మరువకుము. ఆమేన్. May the grace of our Lord Jesus Christ, love of our Father and fellowship of the Holy Spirit be with you all. ప్రభు తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మీతో సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చుందాం. అలానే కూర్చొని క్యాండిల్స్ ఇస్తారు. క్యాండిల్స్